పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడో రేపో సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసినటువంటి అనుభవం నితీష్ కుమార్కు ఉంది. 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు నితీష్. ముఖ్యమంత్రి పదవికి మండలి సభ్యత్వానికి నితీష్ రాజీనామా చేయనున్నారు. ఇక రాజ్భవన్కు వెళ్ళి నితీష్ కుమార్ రాజీనామా సమర్పించేటువంటి అవకాశం ఉంది. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. బీహార్ సీఎం రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్, గిరిరాజ్ సింగ్ పేర్లు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నితీష్ రాజీనామా చేయనున్నారు ముఖ్యమంత్రి పదవికి అనేటువంటి వార్త, రాజ్యసభకి ఎన్నికయ్యారు కాబట్టి సో ఏంటి, ఏ విధంగా చూడొచ్చు ఈ పరిణామాల్ని? తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేదే ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి ప్రశ్న. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? మురళి, బీహార్ సీఎం పదవికి నేడు గాని రేపు గాని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిన్న సాయంత్రం రాజ్యసభ రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీగా ఎన్నికైనట్టు ఆయన పత్రం తీసుకున్నారు. నేటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. మరోపక్క అసెంబ్లీలో, శాసన మండలిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రెండిటిలో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన నేపథ్యం ఉంది. మరోపక్క తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటాను, తాను జాతీయ రాజకీయాలకు వెళ్తున్నాను, గతంలో నేను రాజ్యసభ సభ్యుడు అవ్వలేదు, సో రాజ్యసభ స్థానంతో పాటు ఏదైతే కేంద్ర జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే యోచనలో నితీష్ ఉన్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆయన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు, రాజ్యసభ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే నేడు కానీ రేపు కానీ ఏదైతే గవర్నర్ రాజ్భవన్కి వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తారంటూ ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అది నేడు కానీ రేపు కానీ జరుగుతుందంటూ బీహార్ నుంచి స్పష్టమైన సమాచారం అందుతుంది. అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన కొన్ని రోజులు ఏదైతే కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీహార్ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి సామ్రాట్ చౌదరి, ఓబీసీ నేత సామ్రాట్ చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన ఎన్నికల ముందు కూడా అమిత్ షా కూడా ఒక భారీ బహిరంగ సభలో కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రి కాదు, అంతకంటే బలమైన పదవి వస్తుందంటే ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయడం జరిగింది. మరోపక్క ఓబీసీ ఓట్లు, ఏదైతే ఓబీసీ నేతల ఓట్లు కొల్లగొట్టడంలో బీజేపీ సక్సెస్ అయిందని మన బీహార్ రాజకీయాల్లో చెప్పొచ్చు. అయితే మరోపక్క ఏబీవీపీ నుంచి వచ్చిన గతంలో ఏదైతే రామ మందిరం కూలగొట్టిన అంశం నుంచి మొదలు పెడితే నేటి వరకు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న నిత్యానంద రాయ్ కూడా సీఎం రేస్ లో ఉన్నారు. మరోపక్క కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఉన్న గిరిరాజ్ సింగ్ కూడా సీఎం పదవి రేసులో ఉన్నారు. ఇలా వరుసగా 3 నేతలు సీఎం పదవి రేసులో ఉన్నారు. ఒకవేళ బడుగు బలహీన వర్గాలను ఎంపిక చేస్తే మరో కొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఓబీసీ సామాజిక వర్గం బీహార్లో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. గతంలో కేవలం సంకీర్ణ ప్రభుత్వం కొనసాగినప్పటికీ నితీష్ కుమార్ సుదీర్ఘకాలం బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పనిచేశారు. ఆయన దాదాపు 10 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఘనత కూడా ఆయనకు దక్కింది. ఇలాంటి నేపథ్యంలో బీహార్ రాజకీయాల నుంచి ఆయన తప్పుకొని తన కుమారుడు నిశాంత్ కుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆయన జాతీయ రాజకీయాల్లో కేంద్ర కేబినెట్ లోకి వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయంటూ మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే నేడు కానీ రేపు కానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వరకు ఆయన కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ ఢిల్లీ నుంచి సమాచారం వినిపిస్తుంది. మురళి, అంటే ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? నితీష్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయాలన్నీ కూడా కీలక మలుపు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక మాట అయితే, కొంతమంది చెప్తుంది ఏంటంటే రాష్ట్రం మీద ఆయన పట్టు కోల్పోతారు అనేటువంటి మాటలు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ కోణానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? కుదుపులు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా బీహార్లో? మురళి, ఇప్పుడు ప్రధానంగా బీహార్ రాజ్యసభ ఎన్నికల్లో 5 సీట్లు అధికార పార్టీ కూటమి కైవసం చేసుకుని అందులో నితిన్ నబీ, ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న నితిన్ నబీ కూడా రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఆయన బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆ స్థానానికి రాజీనామా కూడా చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా నితిన్ నబీ రాజ్యసభకి ఎంపికయ్యారు. మరోపక్క బీహార్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్న నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన రాజీనామా చేశారంటూ ఒకవైపు ప్రచారం ఊపంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన వయసు భయపడడం, ఆయనకు జ్ఞాపక శక్తి కోల్పోవడం, కొన్ని చేష్టలు చేయడం, ఇలాంటి వ్యవహారాలు కూడా బీజేపీ అధిష్టానానికి
కలుసులో నల్లులుగా మారాయని ఒక రాజకీయ విమర్శ అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జేడీయూ కార్యకర్తలు కూడా తమ నాయకుడు ఎవరు అనే సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో నేరుగా నిశాంత్ కుమార్ ఆయన రంగంలోకి దింగారు. ఇప్పటికే నిశాంత్ కుమార్ జేడీయూ సభ్యత్వం తీసుకున్నారు. నేడో రేపు ఏదైతే బీహార్ అసెంబ్లీలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే అవకాశం ఉంది. అయితే సుదీర్ఘకాలం బీహార్ రాజకీయాల్లో సుశాంత్ బాబు ఏదైతే మంచి పరిపాలన అందిస్తారో అని పేరున్న నితీష్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం జేడీయూ పార్టీకి కానీ నితీష్ కుమార్ కానీ భారీ లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా రాష్ట్రంలో పరిపాలన అందించడం కానీ మహిళల మద్దతు సంపాదించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. గత 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేరుగా మహిళల ఖాతాలో 10,000 రూపాయలు నేరుగా జమ చేయడంతో మరోసారి మహిళల ఓట్లు నితీష్ బీజేపీ కూటమి పైన ఓట్ల వర్షం కురిచింది. నేరుగా ప్రతిపక్ష పార్టీలకు ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి ఉంది. ఏదైతే బీహార్ అసెంబ్లీ నుంచి ఇప్పటికే 3 పార్టీలు కలిసి ఏదైతే కూటమిలు కలిసి పోటీ చేస్తాయో కాంగ్రెస్ కూటమిలో ఏదైతే తేజస్వి యాదవ్ ఉన్నప్పటికీ కూడా దాదాపు ప్రతిపక్ష హోదా కూడా దూరమైన పరిస్థితి. ఇలా వరుసగా బీహార్ లో దాదాపు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి వెళ్తున్న ఏదైతే నితీష్ కుమార్ రాజీనామా చేయడం కూడా అటు జేడీయూకి తీరంలోనే అయితే జేడీయూ కార్యకర్తలు కానీ జేడీయూ నేతలు కానీ నేరుగా తమ నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆయన కుమారుడు ఏదైతే నిశాంత్ కుమార్ ను జేడీయూ సభ్యత్వం తీసుకోవడం కానీ రాబోయే రోజుల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యత చేపడితే ఇక్కడ ప్రధానంగా పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ఫర్దర్ ఎన్నికల కోసమే నితీష్ కుమార్ రాజీనామా, మరోపక్క పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వానికి అవకాశం ఇచ్చినట్టుంటుందట జేడీయూ నేతలు కార్యకర్తలు కూడా విశ్లేషిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకి ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేడో రేపో సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయనున్నారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసినటువంటి అనుభవం కూడా నితీష్ కుమార్కు ఉంది. 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు నితీష్. ముఖ్యమంత్రి పదవికి మండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రాజ్భవన్కు వెళ్లి నితీష్ కుమార్ రాజీనామా సమర్పించేటువంటి అవకాశం ఉంది. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్ ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక బీహార్ సీఎం రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్, గిరిరాజ్ సింగ్ పేర్లు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.